నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కు స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. సో ముందు నుంచి ఊహించుకున్నట్టే ఇవాళ ఆప్ తన ప్రొటెస్ట్ని కాంగ్రెస్ పార్టీ మీద వ్యక్తం చేసింది. ఏంటంటే ఇంత కష్టపడి మేము కలిసి, అంటే వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి మొత్తం చీపురుతో ఊడ్చేసి ధర్నా శిబిరాన్ని రెడీ చేస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చి హైజాక్ చేసిందని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ నాయకులు సంజయ్ సింగ్, ఫార్మర్ సీఎం ఆతిషి వీళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు. ఇన్నాళ్ళు చేస్తే రాని రెస్పాన్సు రాహుల్ గాంధీ గారు వచ్చి కూర్చోగానే మోదీ గారు చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? బీజేపీకి బీ టీం కాంగ్రెస్ అని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు కొత్త భాషను చెప్తున్నారు. అంటే వాళ్ళకి ప్రపంచాలు వచ్చాయా? సార్, యాక్చువల్లీ మీరు ఇప్పుడు ఈ ఇంట్రడక్షన్లో చెప్తున్నప్పుడే నాకు అనిపిస్తుంది. యాక్చువల్లీ బొద్దింకలు, ఇంకోవైపు చీపురు, ఆ చీపురుతో పట్టుకున్న చెయ్యి, ఈ మూడింటికి లింక్ అయ్యిందంతా. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఆ బొద్దింకలు చచ్చిపోయాయి. బొద్దింకలు చచ్చిపోతే వాటిని ఊడ్చేస్తాం మనం చీపురుతో. ఆ ఊడ్చేసే చీపురు ఆమ్ ఆద్మీ పార్టీ, ఆ చెయ్యి కాంగ్రెస్ పార్టీ. సో మూడింటికి లింక్ కూడా ఉంది. సరే, జోక్స్ అపార్ట్, ఫస్ట్ ఇప్పుడు ఏం జరుగుతుంది ఢిల్లీలో మనం చూస్తే జంతర్ మంతర్ దగ్గర ఒక నెల రోజులుగా అక్కడ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ప్రొటెస్టులు జరుగుతున్నాయి, నిరసనలు జరుగుతున్నాయి. ఆ నిరసనలలో సోనం వాంగ్చుక్ వచ్చి ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు. సో ఒకవైపు నిరసనలు జరుగుతుంటే బొద్దింకల ఉద్యమం, అందులోకి వచ్చి సోనం వాంగ్చుక్ నిరసనలో కూర్చోవడం, ఆయన దీక్ష చేయడం, ఆ దీక్ష భగ్నం అవుతున్నది. ఆయన హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత వీళ్ళు చలో పార్లమెంట్కి పిలుపునిచ్చారు. చలో పార్లమెంట్కి పిలుపునిచ్చిన తర్వాత చలో పార్లమెంట్కి అంగీకరించని పరిస్థితి, బికాస్ పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళని బయటకు రాని పరిస్థితిలో ఉన్నప్పుడు అండ్ సిఏపిఎఫ్ బలగాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కూడా దాడులు జరగడంతో వాళ్ళపైన లాఠీ చార్జ్ జరిగింది, బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఇవన్నీ మనం చూస్తున్నాం, ఆ విజువల్స్ జరుగుతున్నాయి. సడన్గా ఒక్కసారిగా చూస్తే ఇవన్నీ ఒకవైపు నడుస్తూ ఉంటే ఈ బొద్దింకలు, విద్యార్థుల ఉద్యమము, ఈ పేరిట జరుగుతున్నటువంటి ఒక రక్కస్, ఒక కేవోస్ నడుస్తూ ఉంటే సడన్గా పార్లమెంట్ సెషన్స్లో ఒక ఈ ఇష్యూ మీద, నీట్ ఇష్యూ మీద మాట్లాడాలని రాహుల్ గాంధీ పట్టుబట్టారు. ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ నివాసం ముందుకు వచ్చేసి ప్రత్యక్షమయ్యారు. 100 మంది కనీసం, నాకు తెలిసి ఈవెన్ అందులో చాలా నేపథ్యం మీకు అసలు ఎంత చక్కగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు తెలుసా? దానికి కూతవేడి దూరంలో 7 లోక్ కళ్యాణ్ మార్గ్ కూతవేడి దూరంలో ఖర్గే గారి నివాసం, పుట్టినరోజు, అది కూడా పుట్టినరోజు వేడుకలకు వస్తున్నామనే నెపంతో 100 మంది ఖర్గే ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి నడుచుకుంటూ ప్రధాన నివాసం దగ్గరకు వచ్చారు. సో ప్రధాన నివాసం దగ్గరకు వచ్చిన తర్వాత సడన్ గా మనకు చూసాం, వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు, అదంతా అయిపోయింది. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఈ పర్టికులర్ బొద్దింకల వెనకాల నేను మొదటి నుంచి చెప్తున్నాను మీకు, మనం అనుకుంటూనే ఉన్నాం కదా ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అని. సో ప్లాన్ ఏ పొలిటికల్గా నరేంద్ర మోదీని గద్దె దించడం కోసం ప్లాన్ ఏ ఏంటంటే రాహుల్ గాంధీ న్యాచురల్ ఆప్షన్, బికాస్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రాహుల్ గాంధీని ప్రొజెక్ట్ చేస్తూ రాహుల్ గాంధీనే ఈ మోదీని గద్దె దించగలడు అనేది క్రియేట్ చేయాలనేది డీప్ స్టేట్ ఆలోచన. సో ప్లాన్ ఏ ఎప్పుడు సక్సెస్ అవ్వట్లే, ఎన్ని ఉద్యమాలు చేసినా సక్సెస్ అవ్వట్లే. రాహుల్ గాంధీ చుట్టూతా ఒక ఆరా క్రియేట్ అవ్వట్లే, ఎంత చేసినా కూడా. ఇన్ని 12 సంవత్సరాలు కష్టపడితే ఈ మాత్రం నడుస్తోంది. రాహుల్ గాంధీకి కాదు ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయని వెతుకుతున్న టైంలో అరవింద్ కేజ్రీవాల్ కనిపించాడు. ఢిల్లీలో గెలవడము అండ్ రెండోసారి అధికారంలోకి రావడంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఈవెన్ పంజాబ్లో అధికారంలోకి వచ్చింది. సో కాంగ్రెస్ని ఆమ్ ఆద్మీ పార్టీ కీల్ చేస్తోంది ఆ టైంలో. ఇప్పుడంటే కొంచెం మళ్ళీ మారింది, సీన్ రివర్స్ అయింది. కానీ గతంలో అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ రేజ్ నడుస్తున్నప్పుడు, ఆయన ఢిల్లీ గెలిచిన తర్వాత పంజాబ్లో అనూహ్యంగా విజయం సాధించిన తర్వాత నిజానికి ఆయన ఎవరి స్థానాన్ని ఆక్యుపై చేశాడు అరవింద్ కేజ్రీవాల్ అంటే కాంగ్రెస్ స్థానాన్ని, అంతే కదా, లైక్ ఈట్స్ లైక్ అంటారు కదా, కాంగ్రెస్ స్థానాన్ని ఆక్యుపై చేశాడు. సో అరవింద్ కేజ్రీవాల్కి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పర్టికులర్ డీప్ స్టేట్ సోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఫండింగ్ కూడా వచ్చుడు మొదలైంది. ఇదేమైంది, ఢిల్లీలో ఆయన అధికారం కోల్పోవడము, సో పూర్తిగా లిక్కర్ స్కామ్ బయటకు రావడము, దీంతో అరవింద్ కేజ్రీవాల్ ప్రభ కూడా పడిపోయింది. సో అరవింద్ కేజ్రీవాల్ యాక్చువల్లీ గుజరాత్కి షిఫ్ట్ అవుదాం అనుకున్నాడు, గుజరాత్లో కూడా ఆయన ప్రభావం చూపిద్దాం అనుకున్నాడు, ఉత్తరప్రదేశ్ అనుకున్నాడు, హర్యానాలో ఆల్రెడీ పోటీ చేశారు. సో అనేక ప్రాంతాలకు విస్తరించాలని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నం చేస్తుంటే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ని కిల్ చేస్తున్న పరిస్థితి కనబడుతున్నప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ చతికిలబడడంతో మళ్ళీ కాంగ్రెస్ రైజ్ మొదలైంది. సో ఇందులోనే ఈవెన్ తృణమూల్ కాంగ్రెస్ కూడా అదే ప్రయత్నం చేసింది. కానీ తృణమూల్ కాంగ్రెస్ ఇవాళ బెంగాల్లో ఓడిపోవడంతో మళ్ళీ రాహుల్ గాంధీ పంచన చేరాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పర్టికులర్ ఉద్యమం ప్లాన్ ఏ రాహుల్ గాంధీ ఫెయిల్ అయిపోతూ వస్తున్నాడు, ఆయన రాజకీయంగా కొట్టలేకపోతున్నాడు మోదీని. అండ్ అరవింద్ కేజ్రీవాల్ ఆప్షన్ 2 అనుకున్నారు, ప్లాన్ బి అనుకున్నారు, ఇది కూడా వర్కౌట్ కాలేదు. ప్లాన్ సి,
ఇదేంటి అని అంటే అసలు సొసైటీలోనే ఒక కేఓస్ బిల్డ్ చేయాలి, మొత్తం ఉద్యమాలు క్రియేట్ కావాలి. అందులో ఉద్యమాలు క్రియేట్ కావాలంటే డీప్ స్టేట్ ఆపరేషన్స్ ఎట్లుంటాయంటే అండి, ముఖ్యంగా వాళ్ళు ఏం ఫోకస్ చేస్తారంటే ఫస్ట్ కరప్షన్. ఏదైనా ప్రభుత్వం ఉంటే ప్రభుత్వంలో ఖచ్చితంగా అవినీతి జరుగుతుంది, అవినీతిని బేస్ చేసుకుని అవినీతి వ్యతిరేక పోరాటం చేయడం అనేది జరుగుతుంది. మోదీ ప్రభుత్వంలో అవినీతి జరగట్లే, ఇక్కడ దొరకట్లే, ఒక్క అవినీతి కేసు కూడా బయటకు రాలే, దాన్ని కొట్టలేం. రెండోది ఫ్యామిలీ, కుటుంబానికి పరిమితమైంది, కేవలం కుటుంబమే నడుపుతోంది అని చెప్పడం వల్ల జెన్జీ ఉద్యమాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము శ్రీలంకలో చూస్తే రాజపక్స కుటుంబం పూర్తిగా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయిన, దేశం మొత్తం ఆ కుటుంబమే నడుపుతుంది అన్నప్పుడే ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. దాన్ని అసరాగా చేసుకుని అక్కడ కొట్టగలిగారు. ఇప్పుడు షేక్ హసీనా అంటే ఒకే మనిషి డిక్టేటోరియల్గా వ్యవహరిస్తుంది అన్నప్పుడు దాన్ని కొట్టగలిగారు. ఈవెన్ నేపాల్లో కూడా మీరు చూస్తే మీకు గుర్తుంటే మంత్రులు వాళ్ళ పిల్లలు మంచి పబ్బుల్లో పార్టీలు చేసుకుంటారు, మనం మాత్రం ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతున్నామని జెన్జీ ఉద్యమం బిల్డ్ అయింది. ఇక్కడ కొడుకులు ఎవరు కనిపించట్లేదు. సో ఇది కుదరదు. సో మూడో ఆప్షన్ ఏంటి? ఫస్ట్ అవినీతి, రెండు కుటుంబము, మూడోది విద్యార్థులు, నాలుగోది రైతులు, అండ్ ఐదోది మహిళలు. ఇట్లా ఉంటాయన్నమాట ప్రాసెస్ చూస్తే. సో విద్యార్థులు, రైతుల పేరిట ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేయడము, విద్యార్థుల పేరిట ఇప్పుడు ఇది జరుగుతున్నటువంటి ఇది. సో బయట దేశంలో ఒక అలజడి క్రియేట్ కావాలి, ఒక అస్థిరత క్రియేట్ కావాలి, ఒక వ్యతిరేకత బిల్డ్ చేయాలి. ఇది రాజకీయ పార్టీలు చేయలేకపోతున్నాయి, ప్రజల్లోనే కాన్సెన్సస్ బిల్డ్ చేసి ఒకటి తీసుకురావాలనేది కాక్రోచ్ పేరిట వచ్చినటువంటి ఉద్యమం. లిటరల్గా మాట్లాడితే ఇది ఒక రూపం తీసుకుంటూ వస్తోంది. సో ఇది తీసుకున్నప్పుడు దీన్ని ఎవరు ఆ ఫలితాన్ని తీసుకోవాలి అనే దగ్గర ఇప్పుడు కొట్లాట. ప్లాన్ ఏ ఫెయిల్ అయినటువంటి రాహుల్ గాంధీయా, ప్లాన్ బి అరవింద్ కేజ్రీవాలా, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీయా, ఈ క్వశ్చన్ వస్తున్నప్పుడు ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ సుమారు నెల రోజుల నుంచి జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్ జరుగుతున్న టైంలో, ఆ పార్లమెంట్ కి వెళ్ళాలనుకున్న టైంలో వాటిని ఆపడంతో దీని మీద చర్చ కాస్త పోయి ఇవాళ ప్రైమ్ మినిస్టర్ నివాసం దగ్గరికి వచ్చినటువంటి రాహుల్ గాంధీ మీదకి పూర్తిగా దృష్టి మరల్చింది. సో కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని రాహుల్ గాంధీ హైజాక్ చేస్తున్నాడు అని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఎవరెవరు అని అంటే కీలకమైన నాయకులు. ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ జైలు పాలైనప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించినటువంటి ఆతిషి స్టేట్మెంట్ ఇచ్చింది. ఆతిషి మర్లేనా స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని అంటే అసలు బేసికల్లీ నెల రోజుల నుంచి కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థులు వీళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉంటే, ఇంత నిరసన తెలుపుతుంటే ప్రభుత్వం కనీసం రెస్పాండ్ కాలేదు. కానీ రాహుల్ గాంధీ ప్రధాని నివాసం దగ్గరికి రాగానే అరగంటలో బీజేపీ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు వెళ్లారు, వాళ్ళతో మాట్లాడారు, చర్చలు జరుపుతూ ఉన్నారు. అంటే సంథింగ్ ఈస్ దేర్. పగిలిపోయింది ఆ పార్టీ. ఇన్నాళ్ళు మేము చేసింది ఇంత బిల్డ్ చేస్తే అంతే కదా. అరవింద్ కేజ్రీవాల్ వెళ్ళి మరీ కూర్చున్నాడు కదా. అరవింద్ కేజ్రీవాల్ చేలానే కదా అభిజిత్ దిప్కే. అరవింద్ కేజ్రీవాల్ దగ్గర సోషల్ మీడియా మేనేజర్ గా పనిచేసిన వాడే కదా అభిజిత్ దిప్కే. సో అరవింద్ కేజ్రీవాల్ మొన్న ఈవెన్ ఆ ధర్నా జరుగుతుంటే అక్కడికి వెళ్ళి మాట్లాడాడు. సోనం వాంగ్చుక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కావాలన్నాడు. రాహుల్ గాంధీ వెళ్ళలేదు. చూసారా మీరు? నెల రోజుల్లో రాహుల్ గాంధీ ఒక్కసారి కూడా కాక్రోచ్ జనతా పార్టీని ఎండార్స్ కూడా చేయలే. ఆయన విద్యార్థుల గురించి మాట్లాడుతున్నాడు. కావాలంటే ఇటు సైడ్ నీట్ జరుగుతుంటే నీట్ గురించి అక్కడ ఇంకొక సభ పెట్టాడు, సపరేట్ సభలు నిర్వహించాడు, సపరేట్ నిరసనలు నిర్వహించాడు. కానీ ఆయన ఈ పర్టికులర్ జంతర్ మంతర్లో ఉన్నటువంటి ఈ నిరసనకు రాలే రాహుల్ గాంధీ. ఎందుకు రాలేదనంటే రాహుల్ గాంధీ వచ్చాడు అనంటే క్రెడిట్ మొత్తం వీళ్ళకి వెళ్ళిపోతుంది. అపోజిషన్ పార్టీ ఉండదు. ఇంకా అపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్నటువంటి రాహుల్ గాంధీ దీంట్లోకి వెళ్ళలేడు కదా. అందుకే కాక్రోచ్ జనతా పార్టీని ఎండార్స్ చేయకుండా విద్యార్థుల ఉద్యమము ఆ ఎమోషన్ ని బేస్ చేసుకుని దాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం రాహుల్ గాంధీ ఎక్కడ మాట్లాడలేదు. విద్యార్థులు అంటున్నాడు. అంటే రాహుల్ గాంధీకి తెలుసు. అండ్ రాహుల్ గాంధీ తెలియకపోయినా కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరికీ ఏంటంటే మనమేంటి కాంగ్రెస్ ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నారు. కపిల్ సిబల్, అభిషేక్ మను సింగ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. అండ్ ఇందులో సౌరభ్ భరద్వాజ్ అని ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ ఇచ్చిన ట్వీట్ నేను చదువుతున్నాను సార్. బీజేపీ జుగల్బందీ విత్ కాంగ్రెస్ ఆయన ట్వీట్ చేశాడు. ఇది కాంగ్రెస్ డిసైడ్స్ టు టేక్ 100 protesters at PM residence and Mr. Rahul Gandhi is allowed by PM to do dharna there. Okay, while Godi media blacked out Gen Z protest of lakhs of cockroaches at Jantar Mantar, Rahul Gandhi's protest of 100% is shown live on Godi media. ఇక్కడ వచ్చినటువంటి బొద్దింకల్ని పట్టించుకోలేదు. లైవ్ టెలికాస్ట్ మొత్తం రాహుల్ గాంధీకి షిఫ్ట్ అయిపోయింది. అంటే ఆయన చెప్తూ while Modi government snubbed Congress movement, cockroach movement for 1 month and no one went to Jantar Mantar. 2 ministers and 2 secretaries went to meet Rahul Gandhi in just 1 hour of protest. Last sentence chevutanu. Mr. Rahul Gandhi does not want to be
డస్ నాట్ వాంట్ టు బి ఎట్ జంతర్ మంతర్, హీ వాంట్స్ పీపుల్ టు జాయిన్ హిస్ 100 people protest. ఇది సౌరభ్ భరద్వాజ్ ట్వీట్. చాలా ఆర్టికులేషన్ బాగుంది, అంటే ఆయన ప్రెజెంటేషన్ కూడా అది నిజమని నమ్మేట్టే ఉంది, నిజం కూడా ఉంది. సంజయ్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఇంకో నాయకుడు చెప్పింది ఏంటంటే, టు వీకెన్ ద CJP's ధర్నా, మోదీజీ has seated రాహుల్ గాంధీ అనే ధర్నా అట్ హిస్ రెసిడెన్స్. ఓకే, కాక్రోచ్ జనతా పార్టీ ధర్నాని వీక్ చేయడం కోసం, బలహీనపరచడం కోసం రాహుల్ గాంధీని వీళ్ళు ప్రధాన నివాసం వరకు అలో చేసింది ప్రభుత్వము అని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడుగా క్వశ్చన్ ఏంటంటే, ఒక ఉద్యమం క్రియేట్ అవుతోంది, ఈ ఉద్యమం నుంచి రాజకీయ లబ్ధి ఎవరు పొందాలి అన్న దగ్గర ఇప్పుడు ఫైట్ మొదలైంది ఆమ్ ఆద్మీ పార్టీకి దీనికి. అఫ్కోర్స్ వీళ్ళిద్దరిని విమర్శిస్తూ మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు, మీరు అనవసరంగా ఇవన్నీ మాట్లాడకండి, ఉద్యమాన్ని డైల్యూట్ చేయకండి, అది ఇదని మాట్లాడుతున్నారు. కానీ అఫ్కోర్స్ మీరు ఎన్ని మాట్లాడినా మేము ఏం చేసినా రాజకీయాల కోసమే ఈ ఉద్యమం జరుగుతోందని ఇది ప్రూవ్ చేస్తోంది. రాజకీయ ప్రయోజనాల కోసమే ఉద్యమం జరుగుతోంది. ఈ ఉద్యమాన్ని బేస్ చేసుకుని, ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ హిస్టరీ మనకు తెలుసు. అరవింద్ కేజ్రీవాల్ అన్నా హజారే మూమెంట్ టైంలో అన్నా హజారే ఏం చెప్పారండి, అసలు ఈ అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఎవరూ కూడా రాజకీయ పార్టీలు పెట్టరు, రాజకీయ పార్టీల్లో ఏ పార్టీలోనూ జాయిన్ గారు అని స్పష్టంగా చెప్పాడు. అండ్ అరవింద్ కేజ్రీవాల్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. నాకు చాలా బాగా గుర్తుంది, రాజ్దీప్ సర్దేశాయ్కి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో, కరణ్ థాపర్కి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆయన ఆ టైంలో అవినీతి వ్యతిరేక ఉద్యమం జరుగుతున్న టైంలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. అరవింద్ కేజ్రీవాల్, నేను పార్టీ పెట్టను, పార్టీలో జాయిన్ గాను అని చెప్పాడు. కట్ చేస్తే టక్కుమని వచ్చి పార్టీలో జాయిన్ అయ్యాడు. పల్టూ రామయ్య అంటారు కదా మామూలుగా, సడన్ గా వచ్చి జాయిన్ అయ్యి పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టాడు. ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టిన తర్వాత కూడా ఎన్నో యూటర్న్లు ఉంటాయి. ఆయన అంతకుముందు ఒక వ్యాగనార్ కార్ వేసుకొని పోయిన సందర్భాలు ఉంటాయి. వ్యాగనార్ కార్లోనే తిరుగుతానన్నాడు, వ్యాగనార్ ఎక్కడ పోయిందో తెలియదు. ఓకే, సో అప్పుడేంటి మాట్లాడితే దగ్గేవాడు కొంచెం, అంటే ఏదో నిజంగానే సామాన్యమైన వ్యక్తి అనిపించేవాడు. కానీ ఇప్పుడు ఎట్లా ఉన్నాడో మనకు తెలుసు, శీష్ మహల్లో ఉన్నాడు, అద్దాల మేడ కట్టుకుని ఉన్నాడు. సో ఇవన్నీ యూటర్న్స్ మనకు తెలుసు. అంటే రాజకీయంగా లబ్ధి పొందడం కోసం, ప్రయోజనాన్ని పొందడం కోసం ఈ విద్యార్థి ఉద్యమాన్ని వాడుకుంటున్నారనడానికి ఇది ఒక ఉదాహరణ.